అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అంటే మీరు అసిస్టెంట్గా చేసి తర్వాత మీరు సంభవామి యుగ అని పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. అంటే ఒక అసిస్టెంట్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ సైడ్ ఎందుకు? It's to learn. I want to become I'm a storyteller. I want to get into this industry అండి. అప్పుడు నాకు సమీర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ బాగా తెలుసు మాకు. సో ఆయన ద్వారా రసూల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రసూల్ గారి దగ్గర చేస్తున్న వన్ ఆఫ్ ద అసోసియేట్ రవివర్మ గారు సినిమా తీస్తున్నారన్నమాట. నేను ఆయన చేస్తున్నప్పుడు సంభవం యుగ అని తీస్తున్నారు బేసికల్గా. దానికి ఒక 25 లక్షలు ఎంతో పెట్టుబడి కావాల్సి వస్తే యాజ్ ఎ ఫ్రెండ్ ఐ నో హిమ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ మ్యాన్. బేసికలీ సినిమా వర్కౌట్ కావడానికి 100 రీజన్స్ ఉంటాయి, ఎన్నుకున్న కథ కావచ్చు అది. సో ఆయనకి నేను ఆ 25 లక్షలు ఇవ్వడం జరిగిందన్నమాట అప్పుడు. So those 25 lakhs to do that film. Then later I went to Bombay and wrote Gamyam and I came back. So my father and Rajiv Reddy and Vivek Srinivas garu, Radhamoy garu nok ayana, Sivakumar and Babai, చాలా మంది కలిసి they chipped in money and Gamyam happened. అది సిటీ ఆఫ్ గాడ్ కదండి, సంభవం యుగ. I didn't know that one, but they are doing a film. Okay. But they did this film and I chipped in my money. Sir. అండ్ మీరు ఈ ప్రొడక్షన్కి దానికి మధ్య బట్ ఇండియా డివైడెడ్, that's my one of the first scripts which I had written. షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశారు. It's a very big film and seeing the గాంధీజీ అసాసినేషన్ అయిన తర్వాత, seeing the entire మన పార్టీషన్ ముందు తర్వాత, seeing India in 2 different point of views and one way might be Nathuram Godse's and one might be Manu Gandhi అండి. ఒక గాంధీని చంపాలనుకున్న ఒక వ్యక్తి, హీఈస్ అన్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. వై కిల్డ్, వాట్ డ్రోవ్ హిమ్ టు గో దేర్. అతని హ్యూమన్ స్టోరీ ఒకటి ఉంటుంది కదండి మన గాడ్సే అని. అప్పుడు నేను ఒక సర్వే చేశాను. గాడ్సే అంటే దాదాపు ఒక 60+ మెంబర్స్ ఇంక్లూడింగ్ మై ఓన్ బ్రదర్, 60+ మెంబర్స్ దే టోల్డ్ దట్ ఈజ్ అ పాకిస్తానీ టెర్రరిస్ట్ హూ కిల్డ్ మహాత్మా గాంధీ అని. సో ఇట్స్ సాడ్ సిచ్యువేషన్. దెన్ మను గాంధీ షీ యూస్ టు రైట్ అబౌట్ గాంధీ డైరీస్ అన్నమాట. సో వాళ్ళ వైపు నుంచి కథని చెప్తే ఎలా ఉంటుంది అనేది, బట్ అఖండ భారత్ అని బట్ ఇండియా డివైడ్ అని ఒక కథ రాయటం జరిగింది. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ ఫిల్మ్ బేసికల్లీ. దానికోసం చాలా ట్రై చేశాను. అది చేద్దాం అనుకున్నప్పుడు దానికి టెస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కెమెరాస్ తీసుకొని రాజీవ్ మేము కలిసి ఒక చిన్న దాంట్లో కొన్ని సీన్స్ తీసుకొని ఒక సీన్ టు సీన్ షూట్ చేస్తాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్, వితౌట్ ఆఫ్ పిక్నిక్ కైండ్ ఆఫ్ థింగ్. వీ కెన్ స్పెండ్ సమ్ 50,000 to 1 lakh చేద్దాం అన్నట్టు చేసి, అది చేసిన తర్వాత వాటిలోంచి ఐ ఫౌండ్ ఏ స్టోరీ. ఆ 3 సీన్లు అనుకున్న తర్వాత వాటి చిన్న లింక్స్ వేసుకొని దీని మొత్తాన్ని ఒక షార్ట్ ఫిల్మ్లా చేసుకున్నాను అనమాట. ఇట్స్ నాట్ అవుట్ యాక్చువల్లీ, బట్ ఫర్ మై క్లోజ్ ఇన్నర్ సర్కిల్స్ అన్నమాట. అది నాకు చాలా ఎనలేని కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట, దట్ ఐ కెన్ హ్యాండిల్ ఏ కెమెరా. కథకుడు వేరు, సినిమా మాధ్యమం ద్వారా కట్ చేయటం వేరన్నమాట. దట్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ, దట్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయింది. ఓకే ఓకే. అంటే అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి ఆపేశారు అన్నట్టు. డబ్బులు ఎవరు పెట్టడానికి ఇష్టం లేదండి. గాంధీ మీద నేను ఎన్నుకున్న పందా వేరండి. నాథురామ్ గాడ్సే ఆయన అగ్రాని అని ఒక న్యూస్ పేపర్కి ఈజ్ అన్ ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. ఈజ్ బిగ్ ఏ జర్నలిస్ట్. బేసికలీ హీ హ్యాస్ టు టేక్ ఎ గన్ అండ్ షూట్ అంటే చాలా జరిగి ఉంటుంది. వాట్ హ్యాపెండ్, అంబాలా ఫోర్ట్లో ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన కోర్ట్ స్పీచ్ ఒకటి లాంగ్ ఉందన్నమాట. అందులో చాలా ఇట్స్ ఎ పీస్ ఆఫ్ హిస్టరీ అది. అండ్ మను గాంధీ రైటింగ్ సూపర్బ్ ఉంటాయి. అండ్ గాంధీ ఇస్ ద వన్ హూ సెడ్ an eye for an eye is not never a solution అని చెప్పారు ఆయన. కానీ ఆయన చంపిన అతను ఉరి తీశారు. సో వీ రియల్లీ డింట్ ఫాలో మహాత్మా గాంధీ ద నేషన్. అది చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. వాట్ మైట్ హ్యాపెన్ ఆన్ దోస్ డేస్ అనేది మై విజిట్ అండ్ మై ఇంట్రొడక్షన్. ఐ వెంట్ అండ్ మెట్ గోపాల్ గాడ్సే, నాథురామ్ గాడ్సేస్ బ్రదర్, హూ వాజ్ జైల్డ్, హూ ప్రొక్రూడ్ ద గన్ అన్నమాట. అతను పేల్చిన గన్ తీసుకొచ్చిన అతను వినాయక్ నగర్లో ఉండేవాళ్ళు, పూణేలో. ఐ వెంట్ టు హిస్ థింగ్ అండ్ హీ రియల్లీ వెంట్. అగ్రాని అనేది ఎందుకు చూజ్ చేసుకున్నాం, విష్ణు సహస్రనామాల్లో ఒక పదం అగ్రాని అనేది, అది చూజ్ చేసుకొని. సో దెర్ ఆర్ హైలీ లిటరేట్ పీపుల్, బట్ the fanatism or the thought process at that moment, they went to extreme steps. So I found a human story there. So I want to see the thing, it's no controversy. I'm just presenting the heads and coins, both the sides అన్నమాట. అది గమ్మత్తైన సిచ్యువేషన్ అన్నమాట. నా షూట్ చేసిన పార్ట్ ఎప్పటికైనా యూట్యూబ్లో పెట్టే ఛాన్స్ ఉందా జనాలు చూడడానికి? వెరీ అమెచ్యూరిష్ ఉండొచ్చు ఇప్పుడు చూస్తే, బట్ ఐ డోంట్ నో. ఈ కథ ఉంది చూడండి, అది ఒక మంచి మరుగుతూ ఉంటుందండి బేసికల్గా. అది
నీట్గా సెట్ అయిద్దండి. ఇప్పుడు తీస్తానని తెలియదండి. మేబీ ఇప్పుడు చాలా లేదు. యూ నెవర్ నో వాట్ యు గోనా డూ. ఐ స్వేర్ ఇప్పుడు దాకా జరిగింది ఏది ప్రతిదీ గమ్యం దగ్గర నుంచి వేదం సంభవించడం వరకు, కృష్ణవంద జగద్గురు, కంచె, ఈ సినిమా, నథింగ్ వాస్ ప్లాన్డ్. నథింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. బట్ ఇండియా డివైడ్ తీద్దాం అనుకుని గమ్యం తీశాను. కృష్ణవంద జగద్గురు నుండి వెంకటేష్ బాబుకి చెప్పిన కథ అది తీయాల్సిన నుండి వేదం తీశాను. తర్వాత గమ్యం హిందీలో తీయడానికి సంజయ్ లీలా బన్సాలి పిలిచి డిస్కషన్ జరుగుతున్నప్పుడు గబ్బర్ వస్తే అది తీయటం జరిగింది. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. దాని తర్వాత ఐ వాస్ థింకింగ్ ఆఫ్ వన్ అదర్ ఫిల్మ్, బట్ కంచె చేయడం జరిగింది. కంచె తర్వాత వేరే సినిమా చేద్దాం అనుకున్నాను, ఒక రాయబారి అని, ఒక అది వరుణ్ తేజ్ తోటి. కరెక్ట్గా అసలు ఈ ప్లేస్లో అది అన్నమాట. బట్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు డ్రాప్ దట్ ప్రాజెక్ట్. సో అది చిన్న ఏదో అది సెట్ కావట్లేదని చెప్పి అది డ్రాప్ దట్ ప్రాజెక్ట్. బేసికల్లీ నేను ఎప్పుడో ఉన్న గౌతమి శాతకాన్ని తీసుకొని బాలయ్య గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నా గౌతమిపుత్ర శాతకాన్ని జరగటం అన్నమాట. లైఫ్లో ఎవ్రీథింగ్ ఇట్స్ రిటర్న్ దేర్. I strongly started believing it thanks to Gautamiputra Sathakarni. There's so many incidents which happen. So what happens next, you never know. అంటే ఎందుకు ప్రాజెక్ట్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? వెంకటేష్ గారిది we didn't find the third act right అండి. సో ఐ వెంట్ వెంకటేష్ బాబు తోటి, చాలా ఎక్సైటింగ్ ఉంది అప్పుడు, అక్కడ దాకా ఉంది. వి డింట్ నో హౌ టు కంక్లూడ్ ద మూవీ. వి డింట్ నో మీన్స్ ఒకటి అనుకుంటున్నాము, సేమ్ ఉంది కృష్ణవందే, దట్స్ నాట్ ద సేమ్ స్టోరీ. ఆ టైటిల్కి ఒక కృష్ణార్జున్ లాగా ఒక దెర్ ఇస్ ఏ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ దెర్ ఇస్ ఏ స్టూడెంట్ హియర్ హూ ఎగ్జాక్ట్లీ బిహేవ్స్ లైక్ హిమ్ వెన్ హీ వాస్ థింగ్. అది మధ్య చేసామన్నమాట. అండ్ ఐ లైక్ వెంకీ సార్ యాజ్ అన్ యాక్టర్ మోర్ దాన్ దట్ అండ్ యాజ్ ఎ పర్సనాలిటీ. అండ్ ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఎ లాట్ అండ్ సూపర్ మ్యాన్ అన్నమాట. సో అది చేయాలనుకున్నాం. ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయింది నాకు. అది మోర్ దాన్ కృష్ణ జగద్గురు. అది క్లైమాక్స్ లేకుండా నేను కథ చెప్పాను. ఇట్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అది ఒకసారి జరిగిందన్నమాట. సో అది రాలేదు, వీళ్ళు చేతులు కట్టుకొని చెప్పాను, సార్ క్షమించాలి, బేసికల్గా ఇది రావట్లేదని, బట్ నెక్స్ట్ చేద్దాం అని. యూ ఆర్ నాట్ కన్విన్స్డ్ వాట్ యూ కెన్ డూ. వీ ఫెల్ట్ బ్యాడ్ బట్ వీ డిడ్ంట్ డూ ద ఫిల్మ్. అండ్ థరో జెంటిల్మెన్ బేసికలీ ద వే ఈ ట్రై టు హెల్ప్ సో మెనీ. చాలా సిట్టింగ్స్ కూడా చేశాము. we narrated this film to రజనీకాంత్ గారు. ఇక్కడ రావట్లేదు థింగ్, ఇది రజనీకాంత్ గారు హీస్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అనాలిసిస్ చాలా బాగుంటుంది, వెళ్ళి కలుద్దామని. అప్పుడు యాక్చువల్గా అసిందత్ గారు ప్రొడ్యూసర్ అనమాట. చిరంజీవి గారిని కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి ఇది కథ చెప్తే ఏమైనా సజెషన్స్ చెప్తారు అని. అండ్ హీర్ ఆఫ్ సీస్ ఇస్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. రజనీకాంత్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత వచ్చాము. చిరంజీవి గారు అప్పుడు బిజీగా ఉన్నారు, సమ్ మూవీస్ హ్యాపెనింగ్, కలవలేకపోయాం అప్పుడు. దెన్ అది ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. నాకు వేరే ఐడియా వేదం వచ్చిందన్నమాట. దెన్ ఇది పక్కన పెట్టాను. దెన్ ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత దెన్ అల్లు అర్జున్ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ చేంజ్డ్ వేదం ఫర్ ఎవర్ ఫర్ మీ. Please subscribe to Please subscribe for more videos.